హాయ్ ఫ్రెండ్స్. 80-90 దశకంలో మన దేశంలో పెద్ద ఎత్తున ఎస్సీజెడ్ల పేర స్పెషల్ ఎకనామిక్ జోన్ దాని పేరు మీద పెద్ద పెద్ద సంస్థలు వందల ఎకరాలు తీసుకున్నారు. అత్యంత చౌక రేటుతో తీసుకొని అక్కడ మేము పరిశ్రమలు పెడతాము, దీనివల్ల ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అని ఆ రోజులలో గొప్పగా చెప్పి తీసుకున్నారు. ఈ దానం చేసిన ముఖ్యమంత్రులు, దానం చేసిన ప్రధానమంత్రులు వీళ్ళంతా దాని తర్వాత వీళ్ళు ఇచ్చిన భూమిని ఏ మేరకు వీళ్ళు ఉపయోగించుకున్నారు, దాన్ని ఏ మేరకు ఉద్యోగాలు వచ్చాయి అనేది ఎవ్వడు ఎక్కడ దాని మీద ఫర్దర్గా ఎలాంటి స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేసిన వాడు ఎవడు లేడు. ఎందుకంటే మన హైదరాబాదులో నాకు బాగా తెలిసి ఇన్ఫోసిస్కు 440 ఎకరాలు ఈ పోచారం అని గట్కేశ్వర్ మండల్, పాత రంగారెడ్డి జిల్లా, ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో వాళ్లకు ఇన్ఫోసిస్కి ఇచ్చాడు. మొదట్లో కొన్ని బిల్డింగ్స్ కట్టారు, కొద్దిమంది మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చారు. వాళ్ళు చెప్పినట్టుగా కనీసం 30-40 వేలు అంటే ఈరోజు 5-10 ఉన్నారు. 5-10 మించి 10-10 ఉంటారు. సో ఇక్కడ ఈ 30,000 దాని తర్వాత ఇంకా పెరిగి 40-50 వస్తుందని వీళ్ళు అనుకొని దానికి అనుగుణంగా, సో అది ఊరి కొంచెం దూరంగా ఉంది కాబట్టి ఈ అకామిడేషన్ వీటన్నిటికీ చేయడానికి అని చెప్పేసి వాళ్ళకు, సో అక్కడ పీజీ అకామిడేషన్ కోసం చాలా అపార్ట్మెంట్లు కొంతమంది బిల్డర్స్ కట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్ఫోసిస్ ఆధారంగానే ఆ పీజీ ఆ అపార్ట్మెంట్లు వచ్చాయి, ఎప్పుడైతే అక్కడ స్టాఫ్ తగ్గిపోతున్నారు, ఈ పీజీకి వచ్చే వాళ్ళు తగ్గిపోతున్నారు, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రావటం లేదు, నెలవారీ ఖర్చులు అయితే తగ్గటం లేదు. సో ఇది ప్రస్తుతం అందరూ గోల చేస్తున్నారు. ఇక్కడ ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ 440 ఎకరాలు ఇప్పుడు కొన్ని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు అవుతుంది. గజం 50-60 రూపాయలు. సో ఆ లెక్కన మరి దానికి అంత ఆస్తి, అంత ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తే, వాళ్ళు చెప్పినట్టుగా ఉద్యోగాలు ఇవ్వకుండా, వాళ్ళు చెప్పినట్టుగా మనకు జనాలను ఎంగేజ్ చేయకుండా, తర్వాత దాని ఆధారంగా బిజినెస్ దొరుకుతుందని చెప్పేసి ఇతరులు అక్కడ అపార్ట్మెంట్లు కట్టి వాళ్ళు కూడా వాళ్ళకు సరైన మనకు ఎవరు ఆక్యుపెంట్స్ లేకుండా ఇవంతా వీటన్నీ జరగడానికి కారణం ఏంటంటే, పాలకులు వాళ్ళకి ఇచ్చిన ఎస్సీజెడ్ ఇచ్చినప్పుడు ఇచ్చి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ. దేశ సంపదను వాళ్ళకు ఎస్సీజెడ్ వాళ్ళకి ఇచ్చారు తక్కువకు, అందులో వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. సో ప్రజలు ఎవరి భూములైతే సేకరించి వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకు అతి తక్కువ రేట్ ఇచ్చారు. సో ఈరోజు వాళ్ళు కోటేశ్వర్లు అయి ఉండే వాళ్ళు ఆ భూమి ఉంటే, సో వాళ్ళేమో 100,000 కోటేశ్వర్లు అయ్యారు. ఎస్సీజెడ్ ఓనరు, భూమి ఇచ్చినోడేమో నిరుపేద అయ్యాడు. ఆ భూమి మీద అక్కడ ఈ ఇన్ఫోసిస్ వస్తే 100 మందికి వేలల్లో ఉంటారు కాబట్టి మనకు ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 150 మంది అన్న వస్తారు అని చెప్పేసి కనీసం ఒక 30-40 అపార్ట్మెంట్లు కట్టారు పోచారులు. చూస్తే అవన్నీ చాలా వరకు ఒక్కొక్కటి ఖాళీ ఉన్నాయి. సో దీన్ని మనకేంటంటే ఈ పాలకులు వాళ్ళ స్వలాభంతో వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి తర్వాత ఎలాంటి మానిటరింగ్ లేకుండా, ఎస్సీజెడ్ మానిటర్ చేయాలి ఒకడు, ఏ మేరకు నువ్వు తీసుకుంటున్నావు, ఏ మేరకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చావు, లేకపోతే భూమి తీసేసుకోవాలి. మొన్నటి వరకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా బోల్డ్ అంత 100 ఎకరాలు ఇంకా మిగిలే ఉంది, కొన్ని బిల్డింగ్స్ కట్టేసి చేస్తున్నారు. అందువల్ల ఈ పాలన చేసే రాజకీయ పార్టీలు
స్వలాభంతో దుర్మార్గంతో ప్రజా సేవ అని చెప్పేసి బయటకు చెప్పి గొప్పలు. సో మీకు స్వలాభం కోసము ఈ పేద రైతుల పొలాలన్నీ మీరు అక్విజిషన్ పేర తీసేసుకొని దాన్ని మన బడాబాబులకు మీరు తక్కువకు అలాట్ చేసేసి వాళ్ళ ద్వారా మీరు లబ్ధి పొంది కమిషన్లు. సో చివరికి ఇదంతా ఇందులో లబ్ధిదారులు మీరు వాళ్ళు తప్ప ప్రజలు కానీ రైతులు కానీ కాదు. అందువల్ల ఇలాంటి వీటిని మనము నియంత్రించకపోతే ఈ దేశం ముందుకు పోదు. ఈ దేశంలో మనవాళ్ళు ఇప్పుడు మోడీ గారు వచ్చేసినాక ఆయన కట్టర్ హిందూ, ఆయన చిరకాల కోరిక అయోధ్య బాలరామ మందిరం కట్టాడు. మరి పెద్ద రాముడికి ఎప్పుడు కడతాడో తెలియదు. సో బాలరాముడికి కట్టాడు. సో బాలరాముడి ద్వారా అందరికీ బాగానే మనకు కావలసినంత బంగారము, వజ్రాలు, మనీ, డబ్బులు వస్తూ ఉన్నాయి. అందరూ బాగానే పంచుకుంటున్నారు. దే ఆర్ హ్యాపీ. సో తర్వాత ఇందులో కౌంటర్ కూడా వాళ్ళు మాట్లాడితే మీ ఎవడు డబ్బులు ఇచ్చాడు వాడుగా అడగాలి కానీ ప్రతివాడు అడగటం ఏంటి, ఇది ఉల్టా. ఎనివే అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదు మనకు. సో మన సబ్జెక్ట్ ఏంటంటే ఎస్సీజెడ్లతో ఎవరైతే ప్రభుత్వం ఇచ్చారో ఇప్పుడు వాటికి సంబంధించిన వాళ్ళు ఆ రోజు ప్రొజెక్ట్ చేసిన వందల వేల ఉద్యోగాలు ఇన్ని వచ్చాయి. ఇవ్వకపోతే ఏమి చర్యలు తీసుకుంటారు? సో ఎంత భూమిని మీరు రికవర్ చేసి మీరు అమ్మండి పబ్లిక్ ఆక్షన్లో. మన పబ్లిక్ ఎక్స్చెక్కర్కి వస్తుంది. ఎందుకు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సో ఇది మనం చేస్తే ఈ రాష్ట్రానికి దేశానికి బాగుంటుందని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం. సో థ్యాంక్ యూ.